వెల్కమ్ టు తెలుగు టేల్స్ ఏఐ. ఈరోజు రామాయణంలోని బాలకాండను వివరిస్తున్నాం. రామాయణం వాల్మీకి మహర్షి కలం నుంచి జాలువారిన అద్భుత కావ్యం రామాయణం. ఇందులో మొదటి ఘట్టం బాలకాండ. ఇది కేవలం ఒక రాజకుమారుడి జననం గురించి మాత్రమే కాదు, అధర్మాన్ని అణిచివేసి ఒక మహాశక్తి భూమిపై అడుగుపెట్టిన అద్భుత ఘట్టం. బాలకాండ అంటే కేవలం రాముడి బాల్యం మాత్రమే కాదు, అది ఒక పరమాత్మ మానవుడిగా అవతరించిన వైనం, ధర్మస్థాపనకు పునాది వేసిన ఘట్టం. రామాయణం ఎలా పుట్టిందో బాలకాండలోనే ఉంటుంది. వాల్మీకి మహర్షి నారదుడిని ఒక ప్రశ్న అడుగుతారు. ఈ లోకంలో గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, సత్యవాక్య పరిపాలన చేసే ఉత్తమ పురుషుడు ఎవరైనా ఉన్నారా అని. అప్పుడు నారదుడు శ్రీరాముడి గుణగణాలను వివరిస్తాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడి అనుజ్ఞతో క్రౌంచపక్షి వియోగాన్ని చూసి శోకించిన వాల్మీకి నోట శ్లోకం వెలువడుతుంది. అదే రామాయణ రచనకు నాంది. దశరథ మహారాజు అయోధ్యను పాలించేవాడు. ఆయనకు సకల ఐశ్వర్యాలు ఉన్నా సంతానం లేదనే బాధ ఉండేది. ఆయన తన కులగురువు వశిష్ఠుని సలహాతో ఒక యాగం తలపెడతాడు. దాని పేరు పుత్రకామేష్టి యాగం. దీనికోసం ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తారు. వారు యాగం తలపెట్టగా ఋష్యశృంగ మహర్షి యాగంలో ఒక దివ్య పురుషుడు బంగారు పాత్రలో పాయసాన్ని ఇస్తాడు అని వివరంగా చెప్తాడు. ఋష్యశృంగ మహర్షి యాగాన్ని తలపెడతాడు. ఒక దివ్య పురుషుడు బంగారు పాత్రలో వచ్చి పాయసాన్ని ఇస్తాడు. ఈ పాయసాన్ని దశరథుడికి ఇస్తాడు. దశరథుడు తన పెద్ద భార్య కౌసల్యకు సగం, కైకేయికి 4వ వంతు, సుమిత్రకు మిగిలిన భాగాలు ఇస్తాడు. సుమిత్రకు 2 సార్లు ఇవ్వడం వల్ల ఆమెకు 2 కుమారులు జన్మిస్తారు. చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో రోకరక్షకుడు రాముడు కౌసల్యకు జన్మిస్తాడు. అలాగే భరతుడు కైకేయికి, లక్ష్మణ శత్రుఘ్నులు సుమిత్రకు జన్మిస్తారు. రాముడికి లక్ష్మణుడు నీడలా తోడుండేవాడు. భరత శత్రుఘ్నులు ఒక జంటగా ఉండేవారు. వారు వేద విద్యలు, శస్త్ర విద్యల్లో ఆరితేరారు. లక్ష్మణులకు 16 ఏళ్ళు నిండక ముందే విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వస్తాడు. తాను చేసే యజ్ఞానికి మారీచ సుబాహులు అనే రాక్షసుల వల్ల ఆటంకం కలుగుతోందని వారిని సంహరించడానికి రాముడిని పంపమని దశరథుని కోరుతాడు. దశరథుడు మొదట భయపడి నిరాకరించినా వశిష్ఠుడి మాటపై రాముడిని తోడుగా లక్ష్మణుణ్ణి పంపిస్తాడు. విశ్వామిత్రుడు లక్ష్మణులను సరియు నదీ తీరం గుండా తీసుకువెళ్తూ బల అతిబల అనే విద్యలను ఉపదేశిస్తాడు. వీటి వల్ల వారికి ఆకలి దప్పులు, అలసట కలగవు. మలద, కరుస అనే జనపదాలను నాశనం చేస్తున్న తాటక అనే రాక్షసిని రాముడు సంహరిస్తాడు. ఇది రాముడి మొదటి యుద్ధం. దీనికి మెచ్చిన విశ్వామిత్రుడు రాముడికి అనేక దివ్యాస్త్రాలను ప్రసాదిస్తాడు. సిద్ధాశ్రమంలో యజ్ఞం ప్రారంభం కాగానే రాముడు మారీచుడిని బాణంతో సముద్రం అవతలికి విసిరేసి సుబాహుడిని సంహరిస్తాడు. అలా వాళ్ళిద్దరూ నాశనం అవుతారు. యజ్ఞం ముగిశాక విశ్వామిత్రుడు రామలక్ష్మణులను జనక మహారాజు చేసే ధనుర్యాగం చూపించడానికి మిథిలకు తీసుకువెళ్తాడు. దారిలో గంగావతారం అంటే గంగ భూమికి ఎలా వచ్చిందో విశ్వామిత్రుడు వివరిస్తాడు. గౌతమ మహర్షి ఆశ్రమంలో రాయిలా పడి ఉన్న అహల్య రాముడి పాదధూళి తగలగానే శాప విముక్తురాలై తన రూపం పొందుతుంది. మిథిలలో జనక మహారాజు వద్ద శివధనస్సు ఉంటుంది. దానిని ఎక్కుపెట్టిన వారికే తన కుమార్తె సీతనిచ్చి వివాహం చేస్తానని ఆయన పంతం పడతాడు. ఎందరో రాజులు విఫలమవగా రాముడు విశ్వామిత్రుని ఆజ్ఞతో ఆ ధనస్సును ఎత్తడమే కాకుండా నారి సంధించే సమయంలో ఆ ధనస్సు విరిగిపోతుంది. దశరథుడు సపరివారంగా మిథిలకు వస్తాడు. రాముడికి సీతతో, లక్ష్మణుడికి ఊర్మిళతో, భరతుడికి మాండవితో, శత్రుఘ్నుడికి శృతకీర్తితో వివాహం జరుగుతుంది. వివాహం ముగించుకొని అయోధ్యకు వెళ్తుండగా పరశురాముడు ఎదురవుతాడు. శివధనస్సు విరిచిన రాముడి శక్తిని పరీక్షించడానికి తన వద్ద ఉన్న విష్ణు ధనస్సును ఎక్కుపెట్టమంటాడు. రాముడు ఆ ధనస్సును కూడా ఎక్కుపెట్టి పరశురాముడి తపోశక్తిని హరించి ఆయన గర్వాన్ని అణచివేస్తాడు.
పరశురాముడు రాముడిని సాక్షాత్తు విష్ణువుగా గుర్తించి వెనుతిరుగుతాడు. నలుగురు కుమారులు తమ భార్యలతో అయోధ్యలో అడుగుపెట్టడంతో నగరం ఆనందంతో నిండిపోతుంది. భరతుడు తన మేనమామ ఇంటికి వెళ్ళడం, రామలక్ష్మణులు తండ్రికి సేవ చేస్తూ ఉండడంతో బాలకాండ ముగుస్తుంది. బాలకాండలో మనకు కనిపించే ముఖ్య అంశాలు గురుభక్తి, పితృవాక్య పరిపాలన మరియు ధర్మరక్షణ. రాముడు ఒక సామాన్య మానవుడిలా కనిపిస్తూనే తన దైవత్వాన్ని ధర్మం ద్వారా నిరూపించుకున్న ఘట్టం ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వారం రామాయణంలోని ఒక్కొక్క కాండ గురించి పూర్తి వివరాలు వీడియో రూపంలో మీకు అందిస్తాను. నెక్స్ట్ వచ్చే అయోధ్యకాండ వచ్చే వారం మన ఛానల్లో రిలీజ్ అవుతుంది. తప్పక మీ పిల్లలందరికీ రామాయణం గురించి ఇలా కథ రూపంలో కళ్ళకి కట్టినట్టుగా చూపించవచ్చు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.